యావత్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని బీఆర్ఎస్ విప్ వివేకానంద ఆరోపించారు. ప్రజాధనాన్ని అప్పగించేందుకే ముఖ్యమంత్రి, మంత్రులు కేరళకు వెళ్లారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరూ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. పార్లమెంటులో సుదీర్ఘ చర్చ జరిగితే ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు విభజన చట్టం అంశాల గురించి కనీసం నోరు మెదపలేదని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రులు ఇద్దరున్నారు. కేంద్రానికి పనికొస్తారు తప్ప రాష్ట్రానికి పైసా పనికిరానటువంటి మంత్రులు అంటే ఫస్ట్ కిషన్ రెడ్డి గారు వస్తారు, సెకండ్ బండి సంజయ్ గారు వస్తారు. నిన్న పార్లమెంట్లో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. విభజన చట్టంలో న్యాయంగా తెలంగాణకు రావాల్సినది ఎన్ని ఉన్నాయి? బయ్యారం ఉక్కు కర్మాగారం, దాన్ని ఊసే లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అసలు అది కనబడడం లేదు. జాతీయ ప్రాజెక్ట్ లేని రాష్ట్రం ఏది ఉందా అంటే ఈరోజు తెలంగాణనే జాతీయ ప్రాజెక్ట్ లేని రాష్ట్రం. ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఇంత నష్టపోతా ఉంటే మాట్లాడాల్సింది పోయి గతంలో 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 స్టేట్గా నిలబెట్టినటువంటి ఒక మా అధినేతని పట్టుకొని మాటలు మాట్లాడటానికి నిజంగా కూడా వారికి ఇంగిత జ్ఞానం అని ఉండాలా, కొంచెం మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతలు ఉండాలా. ఇదే కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో తోక ముడిచి వెళ్ళిపోయినటువంటి నాయకుడు కేంద్రంలో మంత్రులను సిగ్గుచేటు మనకి. కిషన్ రెడ్డి గారి నోట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు వస్తూ ఉన్నాయి. ఇద్దరు కూడా తెలంగాణకు వ్యతిరేకులే, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పని. తెలంగాణ అంటేనే ఇష్టం లేనటువంటి నాయకులు వీళ్ళు. ఈరోజు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజాధనాన్ని అంతా కూడా లూటి చేసి అన్ని రాష్ట్రాల్లో ఈరోజు జాతీయ స్థాయిలో పార్టీని నడిపిస్తుందే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ.